ఇలాంటి సిచ్యువేషన్లో నాకు మాట్లాడడం ఇష్టం లేదు. నరేష్ గారు అన్నీ మాట్లాడేశారు. థ్యాంక్ యూ అండి. నేను చాలా మాట్లాడాలి, వినడానికి మీ ఓపిక ఉంటే మాట్లాడతాను. నంబర్ 1 పాయింట్, నరేష్ గారు నేను అన్న మాట వాడిండకూడదు. మనసులో ఉండేది మాట్లాడతా. మేము అని మాట్లాడాలి. ఉండమ్మా నరేష్, యు ఆర్ మై ఫ్రెండ్, నేను చెప్తున్నా. అండ్ నేను దీనికి రావాలని అనుకోలేదు. నరేష్ గారు చాలాసార్లు వచ్చి ఆయన అడిగిన దానివల్ల నేను వచ్చి ఇప్పుడు అందరూ కలిసే చేశాం. కానీ నరేష్ గారు మేము మా ప్యానెల్ అంటే మేమందరూ కలిసి ఇది ఇస్తున్నాము అని చెప్పిండాలి. ఇది ఒక చిన్న కరెక్షన్, ఇట్స్ ఓకే. మేమందరూ కలిసి ఉంటాము, కలిసి చేస్తాము. కానీ మాట్లాడటం కూడా అందరూ కలిసి మాట్లాడాలి. ఎస్, ఎందుకంటే ఇది వచ్చి ఇప్పుడు నేను గొప్ప చెప్పలేదు, నేను రావాల్సిన అవసరం లేదు. కానీ నేను వచ్చాను ఎందుకంటే నా ఫ్రెండ్ అడుగుతున్నారు. అండ్ ఎవరు ఏమి చెయ్యట్లేదు, ఏదో ఒకరు మొదలు పెట్టాలని నేను వచ్చాను. అది కూడా సరే వద్దామని జీవితాన్ని మాత్రం ఫస్ట్ కంటెస్ట్ చేపిద్దామని అనుకున్నా. సరే నేను ఎందుకు నేను నిలబడిండు కూడా సరే ఈయన అడిగారు. ఆ తర్వాత నేను ఆలోచించాను, సరే జీవితాన్ని కంటెస్ట్ చేస్తాము, నరేష్ గారు కంటెస్ట్ చేస్తారు. నా పార్ట్ వాట్ ఈస్ మై పొజిషన్ ఆఫ్టర్ దే విన్నింగ్. మనం వెళ్తే ఇంటర్ఫియరెన్స్, నేను వస్తే ఇంటర్ఫియరెన్స్, నాకు పోస్ట్ లేకుండా పోస్టుతో ఉండాలి అన్నదానికోసం నేను ఏదైనా చేపించాలి. లేదంటే నేను ఊరికే ప్రచారం చేసి ఏమీ చెయ్యకుండా మీకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోకపోతాను, ఏమి యూస్. సో ఐ డిసైడెడ్ టు ఓకే అని వైస్ ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేశాను. ఇదే జరిగింది. సో వి సిన్సియర్లీ వి హెల్ప్ నరేష్ టు విన్. అండ్ ఆయన విన్ చేశారు, మేమందరూ కలిసి పనిచేస్తున్నాము. ఆయన మాట్లాడేప్పుడు నేను అనకుండా మేము అని మాట్లాడాలనేది నా రిక్వెస్ట్. అండ్ ఆయన చెప్పింది అంతా మేము నిలబడి అందరూ కలిసి నిలబడి పనిచేస్తాము, మేము నెరవేరుస్తాము, మేము కష్టపడతాము. థ్యాంక్ యూ. If you like the video, please like us and subscribe Tollywood Nagar.